వర్సెస్ ఎన్టీఆర్ దేవరా రిలీజ్ డేట్ మారచ్చు అంటున్నారు. అది మారినా మారకపోయినా ఒక విషయంలో మాత్రం మార్పు రావట్లేదు. అదే తారక్ డబుల్ ఫోటో కాన్సెప్ట్. హీరోలందరిలో కమల్ హాసన్ ఎన్టీఆర్ తర్వాత అన్నిసార్లు డబుల్ రోల్స్ లేదంటే 3 పాత్రలు వేసింది తారక్కే. దేవరాలో 3 పాత్రలు వేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా డ్యూయల్ రోల్ లేదంటే ట్రిపుల్ రోల్స్ ని కంటిన్యూ చేయబోతున్నాడట. ఎందుకు, ఎక్కడ? ఎన్టీఆర్ ఇక మీదట ఏ మూవీ చేసినా 2 పాత్రలు లేదంటే 3 పాత్రలు చేయాల్సిందేనా? తన పాన్ ఇండియా మూవీస్ అన్ని ఇలానే ఉండబోతున్నాయా? ఈ డౌట్లకి కారణం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్. ఆల్రెడీ సలార్, కేజీఎఫ్ సిరీస్లతో తనేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మేకింగ్ లో కొమరం భీమ్ రంగంలోకి దిగబోతున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ కొత్త కాదు. ఆంధ్ర వాళ్ళ అదుర్స్ తో పాటు జై లవకుష్ లో ఏకంగా 3 పాత్రలు వేశాడు. సో డ్యూయల్ రోల్ తారక్ కి పెద్ద ఛాలెంజ్ కాదు. మామూలుగా అయితే అదే నిజం. కానీ ప్రశాంత్ నీల్ మూవీ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కి ఊహించని ఛాలెంజ్ ఎదురైంది. ఆగస్టులో పట్టాలకే ప్రశాంత్ నీల్ మూవీలో కూడా ఎన్టీఆర్ 2 పాత్రలు వేయబోతున్నాడు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా దేవర రిలీజ్ అయిపోవటమే కాదు, హిందీ మూవీ వార్ 2 షూటింగ్ కూడా పూర్తవుతుంది. అది కూడా పెద్ద సమస్య కాదు. ప్రాబ్లం అంటూ ఏదైనా ఉందంటే అదే దేవర సీక్వెల్ దేవర 2తోనే. కొరటాల మేకింగ్ లో చేసిన దేవరలో 2 కాదు 3 పాత్రలు వేస్తున్నాడు తారక్. అలాంటి సినిమాకు సీక్వెల్ 2025 జనవరిలోనే మొదలు కాబోతోంది. అప్పుడే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో సినిమా షురూ అవుతుంది. అంటే తనొక్కడే 2 మూవీస్ లో 3+2 మొత్తం 5 పాత్రల్లో కనిపిస్తాడు. సో అదే నిజమైతే ఒకేసారి అన్ని పాత్రల కోసం తన లుక్ ని తక్కువ గ్యాప్ లో ఎలా మార్చుకోవాలి, ఎలా పారలల్ గా సినిమాలు చేయాలి అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ దశావతారంలో 10 అవతారాలు ఎత్తాడు. ఆ మూవీతో పోలిస్తే ప్రజెంట్ ఎన్టీఆర్ 5 అవతారాలు ఎత్తబోతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో 2 పాత్రలు, దేవర 2లో 3 పాత్రలు, మొత్తం కలిపితే 5 పాత్రలు. సో ఇలా రికార్డు క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు తారక్.